వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంట్ లాగా, గుదిబండలాగా ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ మీద ఎట్టకేలకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు కట్టడానికి 500 కోట్ల రూపాయలు, ఇక పైన సుందరీకరణ పనులకి లేదంటే ఇప్పటివరకు అయిన మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని దాదాపుగా 700 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒక భారీ అడ్డంకిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటిది ఋషికొండ ప్యాలెస్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం చేసినటువంటి ఒక ప్రహసనం. సో ఇక్కడ నెలకి 25 లక్షల రూపాయలు, అక్షరాల 25 లక్షల రూపాయలు కరెంటు బిల్ అవుతోంది. అంతకుముందు హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి దాదాపుగా 72 కోట్ల రూపాయలు ఎంతో దాని మీద ఆదాయం వచ్చేది. నెలకి కనీసం 7 నుంచి 9 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేలాగా అక్కడ ప్లాన్స్ చేశారు. ఆ విధంగా ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నీ కూడా కూల్చేసి ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు ఆ ప్యాలెస్కి సంబంధించి ఏం చేయాలి? గతంలో పవన్ కళ్యాణ్ పర్యటించినా లేదంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి చూసొచ్చిన తర్వాత కూడా దాన్ని ఏం చేయాలి, ఎలా ఉంది అంటే, అయ్యా దాని మెయింటెనెన్స్కే మాకు ఇక్కడ వదిలిపోతుంది, జీవీఎంసీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటున్నారు, ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు దానికి ఎంట్రీ ఫీజు ఒకటి పెట్టి ప్రజలందరికీ కూడా చూపించండి, ఒక మాన్యుమెంట్, విధ్వంసానికి ప్రతీక కింద ఆ బిల్డింగ్స్ని ప్రజలందరికీ చూపించాలి అని చెప్పి చాలామంది సూచన చేశారు. కొంతమంది స్టార్ హోటల్స్ కింద, లేదు కొంతమంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి గెస్ట్ హౌస్ కింద వాడండి అని చెప్పి ఇది అన్నారు. మొత్తానికి ఒక కమిటీని దాని మీద ఫామ్ చేశారు. ఆ కమిటీకి సంబంధించి కీలక సిఫార్సులు వాళ్ళు ఆల్రెడీ చేశారు. మొత్తం రిపోర్ట్ అంతా రెడీ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తోంది. అయితే సర్వత్రా ఉత్కంఠ ఏంటంటే ఎలా దాన్ని వాడబోతున్నారు, స్టార్ హోటల్స్కి ఏమైనా ఇస్తారు? ఎందుకంటే గతంలో లీలా ప్యాలెస్ కావచ్చు, తర్వాత తాజ్ వరల్డ్ కావచ్చు, ఇలాంటివి వీళ్ళందరూ కూడా వచ్చి అయ్యా దీన్ని మేము మెయింటైన్ చేస్తాము, దీన్ని మేము కాంట్రాక్ట్కి తీసుకుంటాం అని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. కానీ ప్రభుత్వం వెనకడుగేసింది. స్టార్ హోటల్స్కి ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇదిగో వీళ్ళు ఏదో వ్యాపారం చేస్తున్నారు చూసారా, విశాఖపట్నంలో ఇంత గొప్పగా కడితే ఇది చేశారని వైసీపీ మళ్ళీ ఏమైనా అంటుందేమో, లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి మధ్యలో లాలూచీలు ఉన్నాయి, క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి అంటారేమో అనేటువంటి దాంతో ఇన్నాళ్ళు కాస్త ఆలోచనలోనే ఉండింది. అయితే ఒక కమిటీని ఫామ్ చేసి ఏం చేయొచ్చు, ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోండి, అక్కడ విశాఖపట్నంలో అడగండి, అందరినీ అడిగి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వండి అని. అట్ ద సేమ్ టైం దానికంటూ ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఏం చేయొచ్చు అనేటువంటిది చెప్పండి అని. సో ఆ అభిప్రాయాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎట్టకేలకు ఒక కంక్లూషన్కి వచ్చారు. స్టార్ హోటలా, లేదు రాష్ట్రపతి అధికారిక నివాసం, రాష్ట్రపతి ఇన్ ద సెన్స్ ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చినా కానీ విశాఖపట్నం నేవల్ బేస్లో అత్యంత భద్రత మధ్యనే ఆయన అక్కడ స్టే చేస్తారు. సో ఋషికొండని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, లేదంటే ఇంకా వీఐపీలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించాలి అనేటువంటిది ఒక ప్రపోజల్గా మాట్లాడుతున్నారు. ఇంకొక దానికి ఎడ్యుకేషన్ పర్పస్లో విదేశీ కన్సల్టెన్సీలు లేదంటే స్టార్టప్స్, ఇక్కడ మనకి తెలంగాణలో టీ హబ్ ఎలా అయితే ఉందో అలాగా వి హబ్ అనేటువంటిది ఏర్పాటు చేయండి, కావాలంటే లోపల మార్పులు చేర్పులు ఏమైనా అవసరమైతే చెయ్యండి, పోతే మళ్ళీ ఇంకో 100 కోట్లు 25 కోట్లు ఎంతో అంత, కానీ చేసి పర్మనెంట్గా దాన్ని ఒక విజన్కి తగ్గట్టుగా భవిష్యత్తులో ట్రైనింగ్ పర్పసెస్, సెమినార్ పర్పసెస్ వీటన్నిటికీ తగ్గట్టుగా వి హబ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ స్టార్టప్స్ కానీ మిగతా వాటికి కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ వాటన్నిటికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చేయండి అనేది ఇంకొంతమంది ఇచ్చినటువంటి సలహా. ఇక మూడోది, దానికి ఖర్చులా అవుతుంది కాబట్టి దాన్ని అంత మెయింటెనెన్స్, కరెంటు బిల్లు ఇంత కట్టడం అనవసరం కాబట్టి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు దాన్ని భరించగలిగేటువంటి వాళ్ళు, ఆ స్థాయి కరెంటు బిల్లు వచ్చినా లేదా దాన్ని మెయింటైన్ చేయగలిగిన ఆ స్థాయిలో వాళ్ళు చేయగలిగినటువంటిది ఈ స్టార్ హోటల్స్ వాళ్ళు ఉంటారు, ఇంటర్నేషనల్ హోటల్ చైన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అనేటువంటిది ఇంకొక ప్రపోజల్. సో వీఐపీలకి నిలయంగా దాన్ని మార్చడం అనేది ఒక రకంగా వ్యర్థమే, ఎందుకంటే ఎటువంటి ఆదాయం అనేది లేకుండా ఓపెన్ ప్లేస్లో. ఇక మిగతా రెండు, ఈ వి హబ్ అనేటువంటి పేరు మీద స్టార్టప్స్కి దాన్ని ఉపయుక్తంగా మారిస్తే దాని నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైం సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, ఈ స్టార్టప్ కంపెనీల పేరుతోటి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అనేటువంటి మంచి పేరు వస్తుంది అనేది ఒకటి. సెకండ్ థింగ్, ఇక లాభం రావాల్సిందే, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనటువంటి ఖర్చు ఖజానా మీద పడకూడదు, దాని భారం మోయాల్సిన అవసరం లేదు, దాన్ని రికవరీ చేసుకోవాలి అన్నప్పుడు ఈ స్టార్ హోటల్స్కి ఇవ్వడమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ విలాసవంతమైనటువంటి భవనాల్ని క్యాబినెట్లో చర్చించి ఏం చేస్తారు
ఏ నిర్ణయానికి ఓకే చెప్తారు అనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. చూద్దాం. సో వి హబ్బా లేదంటే స్టార్ హోటల్సా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.